నేను చెప్పేది విను. ఆ మణితో ఎన్నో రకాల మెడిసిన్స్ తయారు చేయొచ్చు. ఎంతో మంది ప్రాణాలు కాపాడొచ్చు. అబ్బా, నీ నోట్లోంచి ఇలాంటి మంచి మాటలు కూడా వస్తాయా? నువ్వేంటో నాకు తెలుసు. నువ్వొచ్చింది ఈ మణి దొంగతనం చేయడానికే కదా? నీ చదువు శాస్త్రం ఇదేనా నేర్పించింది? నాగమ్మ ప్రసాదించిన ఈ మహిమగల మణిని పైడమ్మ తల్లి పాదాల దగ్గరికి చేర్చాలి. నాకు సమయం లేదు. మణి ఏంటి, మహిమలేంటి? దానికి పూజలు చేయడమేంటి? అది పాములో గడ్డకట్టిన విషం. దాంట్లో చాలా రేర్ మినరల్స్ ఉన్నాయి. సరిగ్గా యూజ్ చేసుకుంటే అది సంజీవిని. ఆపు. జరిగిన అద్భుతం చూడలేదా? ఇంకా ఈ మణి మహిమ తెలియలేదా నీకు? తెలియని విషయాన్ని మొదటిసారి చూసినప్పుడు అన్ని వింతగా అద్భుతంగానే ఉంటాయి. 2 పాములు సంగమించడం, విషపు గుళికలు కక్కడం వాటి లైఫ్ ప్రాసెస్లో ఒక భాగమే. అదేం వింత కాదు, అద్భుతమో కాదు. నీతో వాదించే సమయం నాకు లేదు. దైవ మహిమ గురించి నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. దాంతో ఎన్నో రోగాలు నయం చేయొచ్చు, మనుషుల ప్రాణాలు నిలబెట్టచ్చు. మనుషుల సంక్షేమం కన్నా మీ మూఢనమ్మకాలు మహిమలే గొప్ప కదా? మనుషుల సంక్షేమమే గొప్పదన్నావు కదా? అయితే చెప్తాను విను. ఈ మణిని తీసుకెళ్తుంది కూడా మా ఊరి జనాలు మంచి కోసమే. నా దారి నన్ను వెళ్ళనివ్వు. అయినా ఈ మణిని తీసుకుని ఏం చేస్తావు? మహా అయితే గుడిలో పెట్టి పూజలు చేస్తారు. శుభం జరిగితే దేవుడి మహిమ అంటారు, కాకపోతే మానవ కర్మ అంటారు. అంతకు మించి మీరు ఏం చేయలేరు. మహిమ అంటూనే మణిని మట్టిపాలు చేసేస్తున్నారు. అదే నేనైతే మణి పైన రీసెర్చ్ చేస్తాను, మందులు తయారు చేస్తాను. మెడిసిన్ లేక నరకాన్ని అనుభవిస్తున్న రోగులకి సంజీవని చేస్తా. అప్పుడు ఈ మణిని నిజంగానే పూజిస్తారు. ప్లీజ్ ఆ మణి నాకివ్వు. మా ఊరొచ్చి మా ఆచారాన్ని దెబ్బతీసావు. అది జరగలేదని మాయ మాటలు చెప్తున్నావు. ఈ మణిని తీసుకెళ్ళకపోతే మా ఊరు అమ్మవారి శాపానికి బలైపోతుంది. ఊరు వల్ల కాడైపోతుంది. నేను ప్రాణాలతో ఉండగా అలా జరగనివ్వను. నాకు అడ్డొస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. పున్నాగా ఎటెళ్ళింది? పున్నాగా, అయ్యా అయ్యా, ఈ ఊరే ప్రాణమని బతికేవాళ్ళం మేము. ఈ ఊరు మేలు కోరేవాళ్ళం. ఈనాళ్ళ నుంచి చూస్తూ కూడా అలా ఎలా అడుగుతున్నారయ్యా? నేను నాగమణిని అమ్ముకున్నానంటున్నారు. నాగమ్మ మీద ఒట్టన్న నమ్మట్లేదు. నాకే పాపం తెలీదమ్మా. ఏ పాపం తెలీదు. నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. నువ్వు ఊరుకో తల్లి, ఊరుకో. ఏం తెలుసమ్మా? ఏం తెలుసు నీకు? పాపాత్ములు ఎవరో దీన్ని మోసం చేశారు. పాపాత్ములతో వ్యాపారస్తులతో చేతులు కలిపి నాగమణిని వాళ్ళ చేతుల్లో పెట్టింది. అయ్యా అయ్యా, ఈ ఊరే ప్రాణమని బతికేవాళ్ళం మేము. ఈ ఊరు మేలు కోరేవాళ్ళం. ఈనాళ్ళ నుంచి చూస్తూ కూడా అలా ఎలా అడుగుతున్నారయ్యా? ఎప్పటి నుంచి చూస్తే ఏముంది, బుద్ధి మారింది కదా. నా బుద్ధికి వంక పెట్టద్దు ప్రెసిడెంట్ గారు. నేను ఈ ఊరి క్షేమం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ అమ్మని తలుస్తూ ప్రాణాలకి లెక్క చేయకుండా మణి కోసం వెళ్ళాను. వాళ్ళెవరో దాన్ని మాయ చేశారంటే ఎవరు నమ్మడం లేదేంటి? చెప్పండి. మీకు నా మీద నమ్మకం కుదరాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి. లేదా
మీరు ఏ శిక్ష విధించాలనుకుంటున్నారో అదే విధించండి. నేను ఏదైనా భరిస్తాను, ఏదైనా భరిస్తాను. శిక్షల సంగతి తర్వాతయ్యా. ముందు మణి తీసుకెళ్ళింది ఎవరో ఏమిటో తెలుసుకోండి. తను నాకేం తెలియదంటుంది కదా. మంచిగా మర్యాదగా అడిగితే చెప్తుందా? వాతలు పెడితే తాతలు దిగొస్తారు. తప్పు తనది కాకపోతే అమ్మవారే మహిమ చూపించి తనని కాపాడుతుంది, లేదా తనే నిజం కక్కుతుంది. కొలిమిలో బొగ్గులేయండి, చువ్వలు కాల్చండి. పైడి తల్లినిరా, పాలు పోయండిరా, జీవాల రక్తం ధారపోయండిరా. అమ్మా తల్లి, ఆగ్రహించొద్దమ్మా, కాపాడు తల్లి, కరుణించమ్మా. పైడమ్మ తల్లి, అపచారం జరిగిపోయిందమ్మా. నీ పాదాల దగ్గరకు చేరవలసిన నాగమణి చేతులు మారింది తల్లి. శిక్ష వేసి నిజం చెప్పిస్తావమ్మా. మణి తెచ్చి నీ కాళ్ళ దగ్గర ఉంచుతావు తల్లి. నా ఆగ్రహం ఉగ్రహం మణి కోసం కాదురా. ఏమయ్యా, వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురండి. టెంకాయ నీళ్లకు శాంతించండ్రా. మణినెవరు అడిగారా? మరెందుకు తల్లి ఆగ్రహించావు? నా బిడ్డకు వాతలు పెడతారా? ఏయ్, అది పసికూనరా, దానికి ఏ పాపం తెలియదు, దానికి ఏ పాపం తెలియదు. క్షమించు తల్లి, మాకు తెలియక శిక్ష వేయాలనుకున్నాం. గద్ద గద్ద తన్నుకుపోయిందిరా నాగమణిని. ఎవరు తల్లి ఆ గద్దలు? పాపులు ఆశపోతులురా, రాక్షస గుణం వాళ్ళురా. చెప్పు తల్లి, వెళ్ళి ఈడ్చుకొస్తాం. మీ వల్ల కాదురా, వాడు క్షుద్ర శక్తులున్నాడు. అది మన సరిహద్దు దాటింది, హరినాగారం చేరుకుంది. తక్షణమే ఊరి పొలిమేర దాటి వెళ్ళు. పొరపాటున కూడా ఊరిలోకి రావద్దు. కాదని వచ్చావో చచ్చా. మరి ఎలా తల్లి? నా బంగారు తల్లే దాన్ని సాధించుకు తీసుకురాగలదురా. ఉన్నాగకి నా బొట్టు పెట్టి పంపండి. నా చెల్లి నాగమ్మ తనకు అండగా ఉంటుంది. అలాగే తల్లి. అమ్మా పున్నాగా, నిజం తెలియక నువ్వు చెప్పింది నమ్మకుండా తప్పుగా మాట్లాడావు. అమ్మ చెప్పింది విన్నావుగా. మణిని నువ్వే తేగలవటమ్మా. హరినాగారానికి నువ్వే బయలుదేరాలి తల్లి. అలాగే వెళ్తాను పూజారి గారు. నాకు మన ఊరి క్షేమమే ముఖ్యం. ఉండమ్మా, అమ్మవారి పొట్టు పెడతాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి. అలాగే.